అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు అయితే వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా మీరు వారికి సహాయం చేస్తారు. మీది చాలా పెద్ద మనసు. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలను అయితే పొందొచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు సాయంత్రం కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి. పరిహారంలో ఈరోజు చీమలకు పిండి పదార్థాలను తినిపించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సాహస కృత్యాలకు వాదోపవాదాలకు ఇది సమయం కాదని గమనించాలి. నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యము. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించాలి. వివాహం కాని వారు శుభవార్తలైతే వింటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు ఉమ్మడి వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మరి స్థిర బుద్ధి లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సభలు సమావేశాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. మత్స్యగోళ్ల వ్యాపారస్తులకైతే కలిసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగించే సూచనలు ఎక్కువగానే మరి కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించిన క్రమేపీ సర్దుబాటు కాగలదు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించాలి, ఏకాగ్రత వహించాలి. లేకపోతే మాత్రము సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. తల, కాళ్ళు, చేతుల నరాలకు సంబంధించిన చికాకులు అయితే అధికమవుతాయి. విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజు మరి హోటల్, బండారాలు, బేకరీ వ్యాపారస్తులకైతే లాభదాయకంగా ఉంటుంది. బంధువుల నుంచి అందిన ఒక సమాచారం కాస్త ఆందోళన కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. చిన్న చూపు చూసే వారిని ఈ రోజు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఈ రోజు మీ ఔన్నత్యాన్ని గుర్తించి మీ సహాయం కోరుతూ మీ కాళ్ళ వద్దకు రావడం జరుగుతుంది. ఈ రోజు రావలసిన మొండి బాకీలు అయితే మీకు అందుతాయి. ఈ రోజు కుటుంబీకుల యొక్క సమస్యలు కూడా మీరు పరిష్కరించడానికి మరి పూనుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఒక పరిహారము చేసినట్లయితే కనుక మీకున్నటువంటి శత్రు బాధ అనేది తొలగించబడుతుంది. ఈరోజు మీరు దక్షిణముఖం కూర్చొని ఒక అద్దం తీసుకోవాలి. ఆ అద్దం ముందు 8 జాజికాయలను పెట్టాలి. శత్రువుల గురించి, వారి పేర్ల గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను బొక్కుతో లేదా నిప్పుతో కాల్చాలి. అద్దంలో చూస్తూ కాల్చాలి. ఈ విధంగా కాల్చినటువంటి జాజికాయల యొక్క బూడిదను నల్లటి బట్టలో వేసేసి పారే నీటిలో వేసేయాలి. ఈ విధంగా కనుక పరిహారం చేసినట్లయితే మీకు ఎటువంటి శత్రు బాధ అనేది ఉండదు. శత్రువుల నుండి మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశాలు కూడా ಹೆಚ್ಚుగానే కనిపిస్తున్నాయి. ఎవరైనా మీ మీద చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు కూడా మరి విఫలమైపోతాయి. ఆ తర్వాత అమ్మవారిని పూజించండి, కుంకుమార్చన చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.